డబ్బులు తినే నువ్వు కొంత డ్రామా ఆడి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నువ్వు అంత డబ్బులు ఏ ఈ ఆర్ఐ సస్పెండ్ చేయాలా? ఈ ఆర్ఐ మాట ఉండదు, ఈ ఆర్ఐ ఉండదు, సస్పెండ్ చేయాలా? వంద డబ్బులు వైఎస్ఆర్ సంప్రదం చేస్తావు నువ్వు, వైఎస్ఆర్ మద్దతు ఇస్తావు నువ్వు. ఆర్ఐ దొంగతనం ఇంత కలిసే తెలుదు నాకే. ఈ ఎంఆర్ఓ ఆఫీస్తోన గత్యంతరం లేదు మాకి. ఇప్పుడు తలకు పెద్ద అయిపోయాడే, పార్టీ అనేది భయం లేదు, వీళ్ళకి సిత్తాట అయ్యేదే, ఆఫీస్ వాళ్ళకి సిత్తాట అయ్యేదే, ఈ మూడు ముక్కులాట ఆట అయ్యేది పార్టీ. పెద్ద ఆయనకు సూచి మీనాచినాడని చెప్పా, నువ్వు అంటారు, వాళ్ళ పని వాళ్ళదే. మరి ఈ విషయం మీ ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి ఈ విషయం? నన్ను ఎత్తుసిపోయి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పోయి ఫస్ట్ చూడలేదు నువ్వు, ఎన్నిసార్లు చెప్పాలా నీకు అని ఎమ్మెల్యేని కూడా నన్ను తిట్టలేదా? ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని చెప్పలేదు మీకు, అప్పుడు మీడియాకి వచ్చి కదా. మీరు కూటమి నాయకులు మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే కనీసం న్యాయం జరుగుతుందా లేదా? లేదు, అది ఏమో నా ఊరు నాకు కావాలి, అన్నీ వద్దు ఇంకా. అంటే మీరు అన్ని చెప్పి సార్ అయ్యేదే. మీరు మండల అధ్యక్షుడు ఎమ్మెల్యేకి చెప్పేనా? లోకేష్ అన్న కూడా మనం చెప్తే అన్న అంత కరెక్ట్ చెప్పేనా? అది వద్దులేప సస్పెండ్ గిస్పెండ్ ఈ అర్థం వచ్చి నువ్వు దింపుడు కదా. అరే నువ్వు ఆట వరకు పోతివే. ఇటీవల 70 క్వింటాల నెల 5 క్వింటాలు తెచ్చాడు మహానుభావుడు, లెక్కేసుకో. 70 క్వింటాలు 68 రావాలా? ఈ కొత్త కాలం 30 వద్దులే. ఈ ఆర్ఐ ఇప్పుడు 5 క్వింటాలు తెచ్చాడే. చెప్పేమో 5 క్వింటాలే అంటాడు అని చెప్తే కానీ నన్ను దింపిస్తానని. మరి మీరు ఇంకో కోటి వస్తుంది ఇప్పుడు, ఇంకేడితే అదే దింపలేదు, ఇది ఆడ దింపుతాడు. మరి ఇట్లా ఆర్ఐ మనకు అవసరమా? మేమేమైనా దోసుకునేమరా, ఏమైనా అమ్ముకునేమన్నా, ఏమన్నా స్టోరీ మాకు కావాలనేమన్నా? అది మీరు చేయలేని పని మీ శాత కాకే కదా అర్థం అనండి. మా శాత అంటే మనం సస్పెండ్ చేసి కోర్టుకు పోయి తెస్తుంటున్నాను, కోర్టుకు పోయి తెస్తుంటే ఇది మా పరిస్థితి. ఇది ఏమో